హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు మీకు టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అన్బాక్సింగ్ మై బర్త్డే గిఫ్ట్స్ పార్ట్ 2 అండి. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. నేను అప్పుడే చెప్పాను కదా, పార్ట్ 2 డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని చెప్పి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా ప్రతిదీ మీకు నచ్చుతుంది. ఏంటి ల్యాప్టాప్ కూడా పెట్టాను అనుకుంటున్నారా? ఎస్, అది కూడా ఒక పార్టేనండి. సో వచ్చేసేయండి, మీకు ఎండ్ టు ఎండ్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేటప్పటికి మీరెవరైనా ఒకటి డే ఇన్ మై లైఫ్ అని నేను ఒక వీడియో చేశాను. ఎగ్జాక్ట్‌గా టైటిల్ గుర్తులేదు. ఇలాంటివి చాలా చేస్తాను కదా! బట్ ఏఎంబీ మాల్‌లో అందులో నేను ఈ బాంబే స్టార్ రిలేటెడ్ వీడియో కూడా పెట్టాను. సో ఆ రోజు ఏంటంటే నాకు ఇది చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఇదిగోండి, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఫస్ట్ నేను ప్రైస్ చూడలేదు. ఇది చూడకుండానే మా హస్బెండ్‌తో చాలా బాగుంది అని చెప్పాను. మా హస్బెండ్ ఏమో ఓకే అన్నారు. ప్రైస్ చూస్తే 1100 ఉంది. సో 1050, 1100 అనగానే నేను ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ అయిపోయాను. నో అంటే నాకెందుకో ఈ బ్రేస్లెట్‌కి అంత వర్త్ అంటే నాకు వర్త్ అనే వర్డ్ యూజ్ చేయను కానీ అంతే బడ్జెట్ ఎక్కువేమో అనిపించి నేను వద్దని చెప్పి వదిలేసాను. బట్ నాకు తెలీదు, అది మా హస్బెండ్ ఆ రోజే కొని దాచుంచారు. సో అది నా బర్త్‌డే గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎవరికైనా నచ్చితే ఇదే కాదండి, అక్కడ ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియో అది ఐ థింక్ డే ఇన్ మై లైఫ్ కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ ఎవరికైనా నచ్చితే గనుక చెప్పండి. నేను ఆ వీడియో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకోసం. ఓకేనా? యాహ్! చూసారా ఎన్ని ఉన్నాయో. సో నేను పార్ట్ 1లో ఇది జస్ట్ ఓపెన్ చేసి వదిలేసాను. మీ అందరికీ పార్ట్ 2లో చూపిస్తాను అని చెప్పి. ఎందుకంటే అక్కడ వీడియో లెంత్ పెరగకూడదని చెప్పి. బేసికల్‌గా గిఫ్ట్స్ అనేవి ఏంటంటే మనకి నచ్చినవి ఇవ్వడం అండి. ప్రైస్‌కి సంబంధం ఉండదు. ఏదైతే మనకి నచ్చుతుందో అవి ఇవ్వడమే గిఫ్ట్స్. మీ అందరికీ ఎవరికైనా నా వీడియోస్ కనుక ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. నాకు జనరల్‌గా ఇలాగ ఇమిటేషన్ జ్యువెలరీ ఇలా డిఫరెంట్‌వన్నీ ట్రై చేయడం ఇష్టం అని చెప్పి. సో యాక్చువల్లీ ఈరోజు ఒకే ఒకటి మా హస్బెండ్ తన బ్రేస్లెట్ ఓపెన్ చేశారు. మిగిలినవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తూనే ఓపెన్ చేయాలన్నమాట. సో మేబీ వన్ బై వన్ చూపిస్తాను మీకు. యాహ్! సో ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ బ్రేస్లెట్ అండి. ఇక్కడ ఉంది కదా, బ్యాక్ సైడ్ వచ్చి మీకు ఇలా వస్తుంది రింగ్స్ తోటి అడ్జస్టబుల్. అండ్ ఇక్కడికి వచ్చి నార్మల్ హుక్ ఈ మధ్య వస్తున్నాయి కదా, ఇవి నార్మల్గా. సో ఇలాంటివి ఏంటంటే మనకి ఫ్రాక్స్ మీదకి కానీ జీన్స్ మీదకి కానీ ఈవెన్ నార్మల్గా కూడా చాలా అంటే యాహ్! సో చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను కూడా మీకోసం పెట్టి చూపిస్తాను. యాహ్! ఇదిగోండి, ఇలా పర్ల్ ప్లస్ ఇలా స్టోన్, మెటల్ స్టోన్ లాగా వచ్చింది కదా. నాకు వీటి నేమ్స్ అయితే నాకు అంత క్లియర్గా తెలియదండి ఏంటనేవి. వీటి ప్రైజెస్ అయితే కనుక రఫ్గా అరౌండ్ 600, 550 ఇలాంటి రేంజ్లో అని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ ప్రైసెస్ చెప్పలేదు. బట్ మీకు ఎవరికైనా నచ్చుంటే చెప్పండి, నేను కనుక్కొని చెప్తాను. బట్ డెఫినెట్గా కనుక అరౌండ్ 600 ఆర్ 550 అండి ఇది వచ్చేటప్పటికి. ఇదైతే నాకు ఇలాగ పర్ల్ కాంబినేషన్తో చాలా అంటే చాలా నచ్చింది. యాహ్! ఇది ఎలాగో ఓపెన్‌లో ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి పెట్టేశాను. ఇది మా హస్బెండ్‌కి పెట్టుకున్నట్టున్నారు. సో ఇది వచ్చేటప్పటికి ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయట. ఇది గోల్డ్ ఉంది కదా, రోజ్ గోల్డ్, వైట్ అలా డిఫరెంట్‌గా కూడా ఉన్నాయి. ఈవెన్ బ్లాక్ ప్లేస్‌లో కూడా డిఫరెంట్‌గా ఉన్నాయట. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 1400 పడిందని అయితే చెప్పారు నాతోటి. సో ఇది జెంట్స్‌వి, నేను పెడితే బాగోదేమో. ఏమో బానే అనిపిస్తుందండి. నాకైతే నచ్చింది. లుక్ చూస్తుంటే బానే అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ లూజ్ ఉంటుంది. బట్ యాహ్! మీకెలా అనిపించింది? సో లేడీస్‌కే కాదు, జెంట్స్‌కి కూడా మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటెమ్స్ చూపిస్తున్నాను నేను. యాహ్! నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా జెంట్స్‌దేనండి. ఇదొక వన్ మోర్ బెల్ట్. అంటే మేబీ సింపుల్‌గా నచ్చే వాళ్ళకి ఇలా కొంచెం ఏంటంటే ఫార్మల్ లుక్ రావడానికి బాగుంటుంది. ఆఫ్‌కోర్స్ నా హ్యాండ్‌కి బాగోదులెండి. ఇది మేబీ మా హస్బెండ్ హ్యాండ్‌కి బాగుంటుంది. తను కూడా ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు నేనే ఓపెన్ చేశాను ఇది కవర్‌లో. నా వాటితో పాటుగా తను ఇది కూడా యాడ్ చేసి పెట్టుకున్నారన్నమాట. సో ఈ బెల్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 500 ఆర్ 550 అని చెప్పారండి నాతోటి.
అన్ని కవర్‌ల్లోంచి ఓపెన్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోతుందని పాజ్ చేస్తున్నాను. సో, ఇది ఒకటి బ్రేస్లెట్ మీకు ఐడియా ఉండుంటే నేను ప్రీవియస్‌గా కూడా చేశాను. కొన్ని నా దగ్గర ఆల్రెడీ ఇలాగ బ్లాక్ బీడ్స్‌తో బ్రేస్లెట్స్ ఉన్నాయి. మీరెవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూసుండకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నా హ్యాండ్ బ్రేస్లెట్స్ దాంట్లో కంపల్సరీ ఆ వీడియోస్‌లో ప్లేస్ చేసి చూపించాను. ఇలాగేంటంటే వన్ సైడ్ చైను, వన్ సైడ్ ఇలాగా బ్లాక్ బీడ్స్ తోటి, కొన్నైతే కంప్లీట్‌గా 2 సైడ్స్ బ్లాక్ బీడ్స్. నాకెందుకో తెలీదు బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇలా మధ్యలో గోల్డ్ బాల్ ఉంది గదా! ఇలా గోల్డ్ బాల్ అంటే కూడా చాలా నచ్చుతుంది. సో, మీ అందరికి కూడా నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కూడా బిలో 1000 అని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలీదు. బట్ మీకెవరికైనా నచ్చుంటే నాకు చెప్పండి. డెఫినెట్‌గా ప్రైస్ ఎంతో, ఎక్కడ తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటివి చాలా బావుంటాయండి. సో, ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఓకేనా? యాహ్! ఇది ఒకటి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చినియండి. 1 మినిట్. యాహ్! ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవి వచ్చి ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. సో, అంటే వీడియో కోసం అని చెప్పట్లేదండి. ఆబ్వియస్‌గా మాకు ఓన్‌గా తీసుకున్నవి ఇదేమీ సేల్ కాదు కాబట్టి చెప్తున్నాను. 1 మినిట్ నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను. నో ఫోకస్ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఉంది కదా! పైనొచ్చి గోల్డ్ బాలు, కిందొచ్చి ఇది కొంచెం లావెండర్ కలర్ లాగా వచ్చింది. సో, ఇవిగోండి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా! అండ్ వీటికొచ్చేటప్పటికి ఇదొక చైన్ అనమాట. సింపుల్ చైన్. ఇది ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ అయిపోతుందండి నా బర్త్‌డే అయిపోయి. నాకసలు వీడియో చేయడానికే కుదరలేదు. అండ్ నేను మీకు చెప్పాను కదా! పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 చేస్తానని. డెఫినెట్‌గా చాలామంది చూసారు అండ్ చాలామంది విషెస్ కూడా చెప్పారు. సో, డెఫినెట్‌గా పార్ట్ 2 చేయాలి కదా! మరి ప్రామిస్ చేసినట్టుగా. అండ్ పార్ట్ 1 కన్నా బావుండాలి కాబట్టి నేను చేశాననమాట. ఇవన్నీ అంటే అంటారు కదా! బెస్ట్ షుడ్ బి ఎట్ ద లాస్ట్ అని చెప్పి. అందుకనే మంచివన్నీ కూడా లాస్ట్‌కి దాచాననమాట. మీ అందరికి ఎలా నచ్చింది? చాలా బావుంది కదా! సో, ఇలాంటివి కలర్స్ కూడా ఉంటాయనుకుంటా. ఎవరికైనా నచ్చుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ బీడ్స్ అండి. చైన్ నార్మల్ చైను. అదేంటోనండి నాకు గోల్డ్ బ్లాక్ బీడ్స్ ఎన్నున్నా కానీ ఇవి ఇమిటేషన్‌వే నచ్చుతాయి. నాకు రీజన్ తెలీదు. ఇలాంటిది యాక్చువల్లీ నా దగ్గర గోల్డ్‌ది ఉంది కింద లాకెట్స్ తోటి. అండ్ ఇలా బాల్స్ ఇవన్నీ వచ్చేలాగా. బట్ స్టిల్ ఏంటో నాకు రీజన్ తెలీదు కానీ ఇవి నార్మల్ ఇమిటేషన్‌వి 1 గ్రామ్‌వి, రోజ్ గోల్డ్‌వి ఇలాంటివన్నీ నచ్చుతాయి. మీకు కూడా నాలాగేనేనా? ఎన్ని మనకి ఇంట్లో వాళ్ళు కొనిస్తున్నా కానీ గోల్డ్ జ్యువెల్లరీలో ఇలా ఇమిటేషన్‌వే నచ్చుతాయి. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? సో, ఇది కూడా నాకు చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో చెప్పండి. నాకు మెయిన్‌గా ఈ మధ్యలో ఉన్నటువంటి లాకెట్ నచ్చింది. ఇది వచ్చేటప్పటికి లాంగ్‌దండి. కావాలంటే మనం షార్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా! ఇలా చైన్ లాగా ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇందులో పెట్టుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఇక్కడ లెంత్ మనం తగ్గించుకోవచ్చు కొద్దిగా. మరీ షార్ట్ అవ్వదు. బట్ కొంచెం మీడియం రేంజ్‌కైతే తగ్గించుకోవచ్చు. సో, ఇది కూడా నచ్చింది నాకు. ఇదొచ్చేటప్పటికి వన్ మోర్ బ్రేస్లెట్ అండి. నార్మల్ బ్రేస్లెట్. యాక్చువల్‌గా అయితే మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలి టైట్‌గా. బట్ నా చేతికి ఇది కూడా లూజ్ అయిపోయింది. సో, డైరెక్ట్‌గా వేసేసుకున్నాను. మేబీ నాకు తెలిసి ఇదొక లింక్ తీయించి నేను టైట్ చేయించుకోవాలనుకుంటా. మీరు చెప్పండి ఇలా లూజ్‌గా బ్యాంగిల్ లాగా బావుందా? లేకపోతే కొంచెం ఇలా ఒక లింక్ తీయించి టైట్‌గా పెట్టించుకోమంటారా? మీ సజెషన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని ప్రకారంగా నేను ట్రై చేస్తాను. బట్ నాకెందుకో ఇలా బ్యాంగిల్‌లాగా కూడా బానే ఉంది అనిపిస్తోంది కాంబినేషన్ చూస్తుంటే నార్మల్‌గా. అండ్ డెఫినెట్‌గా నాకు చాలా అయితే చాలా నచ్చిందండి. ఇందాకే చెప్పాను గదా! నాకెందుకో తెలీదండి రోజ్ గోల్డ్ అంటే చాలా నచ్చుతుంది. రోజ్ గోల్డ్ అంటే మీరు నా ల్యాప్‌టాప్ స్టార్టింగ్‌లో నోటీస్ చేస్తుంటే అది కూడా రోజ్ గోల్డే. దానికొక స్టోరీనే ఉంది. నేను మీకు తర్వాత చెప్తాను. సో, మీ అందరికీ ఈ బ్రేస్లెట్ నచ్చిందనే అనుకుంటున్నాను నేను. ఇదొచ్చి వన్ మోర్ అగైన్ బ్లాక్ బిట్స్ బ్రేస్లెట్ అండి. ఇందాక నేను చెప్పాను కదా మీ అందరికీ కూడాను. ఇలా బ్లాక్ బిట్స్ 2 సైడ్స్ ఉంటాయి. వన్ సైడ్ చైను, వన్ సైడ్ ఎలా కావాలంటే అలా ఉంటాయి అని చెప్పి. ఇది 2 సైడ్స్ కూడా బ్లాక్ బిట్స్ వచ్చింది. సో, మీకు ఇది నచ్చిందా? ఇలాగా అంటే మధ్యలో ఇలాగా డిజైన్ వచ్చి 2 సైడ్స్ బ్లాక్ బీడ్స్
మీకు ఇలా నచ్చిందా కాంబినేషను? లేకపోతే ఇందాక మీ అందరికీ చూపించాను కదా నేను. వన్ సైడ్ చైను, వన్ సైడ్ బ్లాక్ బీడ్స్ ఇలా నచ్చిందో మీరు చెప్పండి. నా దగ్గర 2 కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. మీకెవరికైనా బాగా నచ్చుంటుంటే చెప్పండి. నెక్స్ట్ టైం నేను ఇవన్నీ కూడా ఒకసారి కాంబినేషన్ మళ్ళీ చేస్తాను. నాకైతే ఇది నచ్చిందండి. నా పర్సనల్ చాయిస్ అయితే. మీకేది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యాహ్! ఇది వచ్చేటప్పటికి ఇది మా హస్బెండ్ తీసుకోలేదండి. నేను తీసుకున్నాను. ఇది మా మదర్‌కని చెప్పి తీసుకున్నాను. ఎలాగో ఈ కాంబినేషన్ చేస్తున్నాను కదా అని చెప్పి ఆ టైంలో నెక్స్ట్ కమింగ్ అప్‌లో మా మదర్ బర్త్‌డే ఉంది. అందుకని చెప్పి ఇద్దామని చెప్పి తీసుకున్నాను. ఆల్రెడీ వన్స్ యూజ్ చేసేసారు. అందుకే నేను విడిగా పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి నాకు 500 పడింది. అంటే ఇందులో తనదేదో గోల్డ్ లాకెట్ ఉంటే అది వేసుకున్నారు అమ్మవారిది. గోల్డ్ లాకెట్ వేసుకొని ఈ చైన్ నార్మల్‌గా వేసేసుకున్నారు. మీకెవరికైనా ఇది నచ్చుంటే చెప్పండి. అండ్ మీరెవరైనా ఆల్రెడీ ఇది యూజ్ చేశారా? మా మదర్‌కైతే అలా లాకెట్ వేసుకున్న తర్వాత ఇది చాలా అంటే చాలా నచ్చిందండి. సో, యాహ్! చాలా అంటే చాలా బాగుండింది. మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ని ఐటెమ్స్‌లో ఈ గ్లాస్ ఏంటి అనుకుంటున్నారా? సో, మేము అదే బర్త్‌డే టైంలో వెళ్ళినప్పుడు ఏఎంబీలో చంబక్ అని చెప్పి ఒక షోరూమ్ ఉందండి. యాక్చువల్లీ వాళ్ళు యూట్యూబ్‌లో వీడియో వద్దన్నారు. అందుకే నేను వీడియో తీయడానికి అవ్వలేదు. సో, మా బాబు కోసం అని చెప్పి తీసుకుందామని వెళ్ళాము. బట్ ఎందుకో తెలీదు నాకు ఈ పైన ప్రింట్ చూడగానే నాకు నచ్చి నేనని ఫిక్స్ అయిపోయాననమాట. సో, మా హస్బెండ్‌తో మేము ఎగ్జాక్ట్‌గా ఇవన్నీ మా బర్త్‌డే టైంలోనే తిరిగామనమాట. సో, నాకిది గిఫ్ట్ కింద కావాలి అని చెప్పి అడిగి తీసేసుకున్నాను. మనకు కొన్ని కావాలి అంటే ఇలాంటి ఏదో ఒక రీజన్ పెట్టాలి కదా! డెఫినెట్‌గా కానీ ఒకటండి ఇది ప్రైస్ ఎక్కువే అనిపించింది నాకు. ఐ థింక్ నేను రూ. 600 ఆర్ 550కి పర్చేస్ చేశాము. నాకు తెలీదు. బట్ నాకైతే డెఫినెట్‌గా 550, 600 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. కాస్ట్‌లీ కాబట్టే బర్త్‌డే గిఫ్ట్ అని వంక పెట్టాననమాట. బట్ యాహ్! నాకైతే చాలా ఈ ప్రింట్ నచ్చిందండి. ఎందుకో తెలీదు. సో, నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను రోజ్ గోల్డ్ స్టోరీ ఏంటో. నా ప్రీవియస్ అన్బాక్సింగ్ వీడియో ఎవరైనా చూసుంటే గనక వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేను డీటెయిలింగ్‌గా ఇది వింటేజ్ సిరీస్ అండి. సో, నేను దీనికి సంబంధించిన వీడియో పార్ట్ 1లో చేశాను. బట్ ఇక్కడెందుకు చూపిస్తున్నాను అంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా నాకు రోజ్ గోల్డ్ అంటే చాలా ఇష్టం. సో, మా హస్బెండ్ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ కావాలి తీసుకుంటా అన్నప్పుడు, నాకు మ్యాక్‌బుక్ అంత ఫ్రెండ్లీ కాదండి. ఈవెన్ ఐఫోన్ ఇవన్నీ నేను అంటే విండోస్, ఆండ్రాయిడ్ పర్సన్ అన్నమాట. సో, ఐ వాస్ లైక్ నో, నో నాకు విండోస్ కావాలి. నువ్వు కావాలంటే వేరేది తీసుకో అని చెప్పాను. ఆ టైముల్లో నా స్పెసిఫికేషన్స్ ఏంటంటే జనరల్‌గా ఎవరైనా ఆహ్, ఈ మేబీ ఇంత ఎస్ఎస్‌డీ ఉండాలి. లేకపోతే i7 ప్రాసెసర్ ఇలా డిఫరెంట్‌వి చెప్తారు. నేను చెప్పినవి రెండే 2. ఒకటి 1 టెరాబైట్ ఎస్ఎస్‌డీ ఉండాలి. నాకు అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఫోటోస్, వీడియోస్ నాకు చాలా ఇష్టమండి తీయడం. అవి రెండోది నా ల్యాప్‌టాప్ రోజ్ గోల్డ్ కావాలి. సో, సెకండ్ వన్ కొంచెం అంటే లైక్ పిచ్చిగానే అనిపించవచ్చు. బట్ మీకు వీడియోలో అంత క్లియర్‌గా తెలియట్లేదు కానీ ఇది రోజ్ గోల్డ్ అండి. బయటికి చూపించడానికి అవుతుందో లేదో నాకు తెలీదు. ఈవెన్ కీస్ అవన్నీ కూడా యాహ్! ఇది ప్యూర్‌లీ రోజ్ గోల్డ్. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అప్పుడు చేశాను. ఇదే వీడియోలో ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. చేసి మీ అందరికీ దాని గురించి పెడతాను. సో, మీకు కూడా నాలాగా ఇలాంటి ఇంపార్టెంట్ ఐటెమ్స్‌లో కూడా మెయిన్ దెన్ అంటే లైక్ మోర్ దెన్ ఫీచర్స్ ఇలా కలర్స్ పిచ్చి ఇలా ఎవరైనా ఉండుంటే నాకు డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను డీటెయిల్‌గా నెక్స్ట్ పెడతాను. మీ అందరికీ నా పార్ట్ 1, పార్ట్ 2 2 చూసి ఏ వీడియో బాగా నచ్చింది అండ్ ఈ అన్ని గిఫ్ట్స్‌లో మీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? యాహ్! థ్యాంక్ యూ సో మచ్. అండి మీకు ఈ ల్యాప్‌టాప్‌ది డీటెయిలింగ్ అన్బాక్సింగ్ వీడియో పెడతాను అని చెప్పి, ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నేను నార్మల్‌గా ఇస్తున్నాను గానీ, ఆ రోజు ఈ ల్యాప్‌టాప్‌ని అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మీరు నమ్మరు. ఫస్ట్ హెచ్‌పీ ఓకే. కానీ లోపల ఏముందో మనకి తెలియదు కదా! ఐ వాస్ సో ఎక్సైటెడ్ అనమాట. ఒక్కసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో అది రోజ్ గోల్డ్ అని చూసిన తర్వాత
నేనింకా ఎగురుతున్నాననమాట అలాగా ఆకాశంలో. ఐయామ్ సో హ్యాపీ. ఐ వాస్ సో హ్యాపీ ఆ రోజు. సో నాతో పాటుగా మీరు కూడా ఆ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటారని ఈ అన్బాక్సింగ్ బర్త్‌డే గిఫ్ట్స్ కోసం ఈ ల్యాప్‌టాప్‌ని అలా వీడియోని అలా పక్కన దాచి ఉంచాను. ఎట్ ద ఎండ్ యాడ్ చేద్దాము అని చెప్పి. సో నేను ఇందాక మీ అందరికీ చెప్పినట్టుగా నా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చి 1 టీబీ 1 టెరాబైట్ ఎస్ఎస్‌డీ అయితే ల్యాప్‌టాప్ రోజ్ గోల్డ్ కావాలి. ఇది నాకు మెయిన్ రీజన్. అసలు ఎవరైనా ఇలాంటివి అడుగుతారా? బట్ ఆఫ్‌కోర్స్ మా హస్బెండ్ చాలా ఓపికగా తీసుకొచ్చారు. అందుకనే తను నాకు వాచ్‌ని కూడా మీరు గమనిస్తే వింటేజ్ సిరీస్ అయినా తను సెర్చ్ చేసి ఇలా రోజ్ గోల్డ్‌లో తీసుకొచ్చారు. సో నేనైతే ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీకెవరికైనా ఈ పీస్ నచ్చుంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి మోడల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మెన్షన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది టచ్ అండి. టచ్ ల్యాప్‌టాప్. సో దీంతో పాటు మనకి స్టైలస్ కూడా ఇచ్చారు. ఒకప్పుడైతే మనం ఏదైనా ల్యాప్‌టాప్ ఇలాంటివి కొంటే హెడ్సెట్, మౌస్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళండి కాంప్లిమెంటరీగా. బట్ ఇప్పుడు ఇవ్వట్లేదంట. సో మనం ఎంత అమౌంట్ పే చేయండి. ల్యాప్‌టాప్‌తో పాటు ఓన్లీ ఛార్జర్, టచ్ అయితే గనుక స్టైలస్ ఇస్తారు. ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ అంతే. సో యాహ్! మీరు వీడియోలో చూసారు కదా! సో మీ అందరికీ కూడా డెఫినెట్‌గా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సో డెఫినెట్‌గా ఒకసారి వెళ్ళి అవన్నీ చెక్ చేయండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మనం 500 సబ్స్క్రైబర్స్ కూడా దగ్గరలో ఉన్నాము. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 300 నౌ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ ఈజ్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద డే వన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నేను ఎప్పుడూ చెప్తున్నాను కదా మీ అందరికీ కూడా, ప్లీజ్ బీ సేఫ్. ఈ వీడియో మోస్ట్లీ దివాళీ తర్వాత రిలీజ్ అవుతుంది. సో మీరందరూ కూడా సేఫ్గా చేసుకున్నారని అనుకుంటున్నాను ఫ్యామిలీస్తో హ్యాపీగా. సో ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి. అండ్ మనీ ఎంత అనేది కాదండి, గిఫ్ట్ ఏదైనా సరే మనకి నచ్చింది ఇవ్వడంలో ఉండే ఆనందం ఇక దేనిలో ఉండదు కదా. సో అది నా ఒపీనియను. మీ థాట్ ప్రాసెస్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్లీజ్ టేక్ కేర్, ప్లీజ్ బీ సేఫ్. బాయ్.